ఇప్పుడు 2.5 ఏళ్ళు దగ్గరికి రావడానికి వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. ఇవాళటి వరకు విద్యాశాఖకి మంత్రి లేడు. అవును. ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా ఉన్నాడు. నెక్స్ట్ టైం నేను ఎట్లాగూ గెలవా. వీళ్ళు ఎవ్వరు ఏమన్నా ఎంత విమర్శన చేసుకొని ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు మూట కట్టుకొని ఎంత వ్యతిరేకతను రాని, నాకు అనవసరం, ఆ మంత్రులకు అనవసరం, ఎమ్మెల్యేకి నాకు అవసరం. ఈ ఉన్న 3 సంవత్సరాలు, మిగిలిన 3 సంవత్సరాలు ఎంతవరకు సంపాదించుకోగలిగితే అంతవరకు సంపాదించుకుంటే బెటర్. అందుకే మీరు చూడండి, ఆయన గాయానికి మందు రాసుకునే ప్రయత్నాలు ఎక్కడ చేస్తలేడు, ఎక్కడ కూడా జాగ్రత్త పడతలేడు. ఈవెన్ నరేంద్ర మోడీ కూడా నల్ల చట్టాలను తీసుకొని వచ్చి రైతుల గురించి అది ఎక్కడనో మిస్టేక్ అవుతుంది, ఇది ఎన్నికల మీద ఎఫెక్ట్ చూపెడుతుంది పంజాబ్లో అని చెప్పి అనుకున్నాడో ఎంబటే వాటిని వెనక్కి తీసుకున్నాడు. సో మందు రాసుకునే ప్రయత్నం చేసిండు వాళ్ళు. ఇక్కడ ఏం జరుగుతుందంటే రేవంత్ రెడ్డికి ఆలోచన లేదు. రేవంత్ రెడ్డి కంప్లీట్గా నేను ఇంకోసారి గెలవా అన్నటువంటి ఆలోచనతో చాలా క్లారిటీ ఉన్నాడు. ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు. ఒక రియల్ ఎస్టేట్ దందా ఎట్లా చేస్తారో ఆయన ప్రభుత్వాన్ని కూడా అట్లే రన్ చేస్తున్నాడు. సో దాన్ని ఆయన చాలా క్లారిటీతో ఉన్నాడు కాబట్టి ఏ వ్యవస్థ గురించి ఆయనకు అవసరం లేదు. ఏదో ఇప్పుడు ఆకునూరు మురళి సార్ను కూడా అక్కడ పెట్టి ఎందుకంటే ఏదో ఒకటి నడవాలి కదా, ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తుందని చెప్పి ప్రజలకు తెలియాలి అన్న ఉద్దేశంతో వాళ్ళని తీసుకొని వచ్చి ఏదో ఏమున్నాక రిపోర్ట్లా ఒక మామూలు అతి గ్రామీణ ప్రాంతము లోపల ప్రైమరీ స్కూల్కు చదువు చెప్పేటటువంటి ఒక టీచర్ కూడా ఆ రిపోర్ట్ ఇవ్వగలుగుతాడు. ఆకునూరు మురళి అంతకంటే గొప్ప రిపోర్ట్ ఏమి ఇచ్చిండు? కానీ చాలా గొప్ప రిపోర్ట్ అంటున్నారు కదా వాళ్ళు. నేను చెప్తున్నా కదా, ఒక తెలంగాణ లోపల ఉన్నటువంటి అత్యంత పూర్ ఒక గ్రామీణ ప్రాంతం తీసుకొని అందులో ఒక ప్రైమరీ స్కూల్ టీచరు ఆ రిపోర్ట్ రాయగలుగుతాడు అంట. నేను బేసిక్ నీడ్స్ ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి స్కూల్ లోపల టాయిలెట్స్ లేవని తెలుసు, ప్రతి స్కూల్ లోపల బేసిక్ నీడ్స్ అనేటివి, పిల్లలకు అవసరమైనటువంటి నీడ్స్ అనేటివి లేవని తెలుసు, శిథిలావస్థకు ఉన్నాయని తెలుసు, ఎక్కడెక్కడ స్కూల్స్ కావాలి, వాటిని ఎట్లా మాడిఫై చేయాలి, ఇవన్నీ కూడా నేనే చెప్పగలుగుతున్న డిగ్రీ చదివినోన్ని ఒక టీచర్ చెప్పలేడా? దానికి ఆకునూరు మురళి, IAS బృందము వీళ్ళందరూ కలిసి దేశం ప్రపంచం మొత్తం తిరిగొచ్చిర్రు, తెలంగాణ అంతా తిరిగొచ్చిర్రు. ఎందుకోసం? అది అవసరం లేదు. ఏం కావనో మీ ఇంతకుముందు తెలియదు కదా, ఇంతకుముందు ఎన్ని రిపోర్ట్లు తెలంగాణ మూమెంట్ జరుగుతా అంటే అనేక మంది స్కాలర్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఎన్ని రిపోర్ట్లు రాసిర్రు, వచ్చే రిపోర్ట్లు రాసిర్రు కదా. ఎక్కడ తెలంగాణలో ఎక్కడ ఏం కావాలి, ఎక్కడ ఏ అవసరం ఉన్నది, ముఖ్యంగా విద్యా విషయం లోపల మరి ఎట్లాంటి అవసరాలు ఉన్నాయి, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, వాటి పరిస్థితి ఎట్లున్నది, ఎన్ని సందర్భాలలో మొత్తుకున్నాం కావచ్చు. విశ్వవిద్యాలయాలలో అసలు ఫ్యాకల్టీ లేరు, ఇన్ని వేల పోస్టులు ఖాళీ ఉన్నాయా, వాటిని నింపు అని చెప్పనంటే వాటికి తెలంగాణ అంతా తిరగాల్సిన అవసరం లేదు కదా. నింపిర్రా? ఎవరన్నా పట్టించుకున్నారా? ఉస్మానియా యూనివర్సిటీ భావి రాజకీయ నాయకులను అంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఎంతోమంది రాజకీయ నాయకులను, ఎంతోమంది సమాజానికి పనికొచ్చేటటువంటి మనుషులను ఈ సమాజానికి అందించినటువంటి ఒక ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఈరోజు హాస్టల్స్ మంచిగా లేవు, ఫ్యాకల్టీ లేదు, బేసిక్ నీడ్స్ అనేటివి లేవు విద్యార్థులకు కావాల్సినవి. మొన్న చిన్నగా జస్ట్ ధర్నా చేస్తే మాకు అవసరాలు ఇక్కడ హాస్టల్స్లలో సమస్యలు ఉన్నాయని చెప్పి ధర్నా చేస్తే 10 మంది మీద FIR చేయించాడు. ఏంది ఆ క్రూరత్వం విద్యార్థుల మీద? కానీ అదే ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశిం గారు రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తుతున్నారు కదా. ఆయన విద్య అనేటువంటి అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు, విద్య కోసమని చాలా కేటాయిస్తున్నాడు అని అంటున్నారు కదా. చిల్లర మాటలు అవన్నీ. ఆయనకి ఏదైనా అవసరం ఉన్నది కావచ్చు సార్కు ఇప్పుడు ఏదైనా అనడానికి కూడా అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్కసారి మొన్నటి వరకు ఒక రకంగా బిహేవ్ చేసిన వ్యక్తి ఈరోజు రాజ్యంకి ఇంత దాసోహం అయిపోయి బానిస లెక్క మాట్లాడేటటువంటి పరిస్థితికి ఎందుకు వస్తుందో చాలా బాధగా ఉన్నది ఆ విషయం లోపల మాత్రం. సరే ఆయన ఒక్కడే కాదులేండి, మనం చూస్తే రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పి పిలుపునిచ్చిన వాళ్ళు ఎంతోమంది, ఉద్యమాలు చేసినామని చెప్పుకున్నటువంటి ఎంతోమంది కూడా ఈరోజు సరెండర్ అయిన వాళ్ళే వాళ్ళంతా కూడా. అది ఆయన నిజంగా అంత లవ్లో పడితే 25% బడ్జెట్ విద్యకు కేటాయించాలి. ఎందుకంటే మీరు ఒక్కసారి ఇప్పుడున్నటువంటి 7% బడ్జెట్ని తెలంగాణలో ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఇప్పుడు అధికారికంగా ఉన్నటువంటి స్కూల్స్కి డివైడ్ చేస్తే వాళ్ళ జీతాలకు సరిపోతలేవు. వాళ్ళ జీతాల వరకే సరిపోతున్నాయి. ఒక బిల్డింగ్లో ఒక గోడ కూలుతుంది, ఒక కంప్యూటర్ ఖరాబ్ అవుతుంది, ఇంకేదో జరుగుతుంది, ఏం చేయాలి తీసుకురావాలని పెట్టాలి. సో 18% కూడా సరిపోదు. ఒక 25% బడ్జెట్ కంప్లీట్గా విద్యా వ్యవస్థకి కేటాయించాలి ప్రభుత్వం. అట్లాంటి పరిస్థితి ఉన్నది. మరి ఆయన అంతగనం లవ్లో పడితే విద్య అనేటటువంటి వ్యవస్థతోటి అమ్మాయితోటి అంతగనం లవ్లో పడితే ఆయన 50% పెట్టినా తప్పలేదనుకుంటాను. డెవలప్మెంట్
పేరుతోని విధ్వంసం చేస్తుర్రు తెలంగాణలో, ఇప్పుడు విధ్వంసం జరుగుతుంది అనేది ప్రతిపక్షాలు అంటున్నాయి. మీరేమంటారు? ప్రతిపక్షాలు అనాల్సినటువంటి అవసరం లేదమ్మా. సామాన్య జనమే కదా విధ్వంసం లోపల బాధితులైంది. ఈరోజు భూదాన భూమి అంతే, అభివృద్ధి అసలు అంత అది చట్ట విరుద్ధం కాబట్టి మేము కూల్ చేసినామని చెప్పానంటే, చట్ట విరుద్ధంగా మీరు ఎన్ని పనులు చేయలే. ఈ ఎఫ్టీఏలు బఫర్ జోన్ లోపల కట్టుకున్నటువంటి ప్రతి మంత్రి ఫామ్ హౌస్, ప్రతి మంత్రి గెస్ట్ హౌస్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే ఉన్నది కదా. మరి కూలగొట్టలే, చట్టానికి వ్యతిరేకం కదా, హైడ్రాకు వ్యతిరేకం కదా, కూలగొట్టలే ఎవరిది. ఈరోజు అభివృద్ధి అని చెప్పానంటే నన్ను ధ్వంసం చేసేటటువంటి అభివృద్ధి నాకు అనవసరం. అభివృద్ధి అంటే ఏంటి దృష్టిలో? నేను చదువుకోవడము, ఆ చదువుకున్న దాంతో నాకేదో ఒక ఉపాధి లభించడం, నేను ఒక ఇల్లు కట్టుకోవడం, నేను ఆర్థికంగా వృద్ధి చెందడమే అభివృద్ధి. ఇది రాష్ట్ర ప్రజలందరి పరిస్థితిలో ఉంటే అది అభివృద్ధి. ఒక మనిషి తన యొక్క జీవితం లోపల ప్రభుత్వము అతని ఎదుగుదలకు సహకరిస్తే అది అభివృద్ధి అంటాడు ఎవడైనా. డెవలప్మెంట్ అంటే అది కానీ పెద్ద పెద్ద నిర్మాణాలు కట్టి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి ఇది అభివృద్ధి అని చెప్పానంటే ఎవరికి పనికొచ్చే అభివృద్ధి? అది మీరు దోచుకోవడానికి పనికొచ్చేది. ఇప్పుడు అక్కడ 48 సంవత్సరాల నుండి మైనింగ్ చేస్తున్నారు, ఇది దండకారణ్యం లోపల క్వార్ట్జ్ ఐరన్ ఓర్ బయట ఇది ఇస్తున్నారు, అభివృద్ధి అంటున్నారు. ఎవరికి పనికి వచ్చిన అభివృద్ధి అది? ఒక అదానికి లేకపోతే జిందాలకు ఇట్లాంటి పెట్టుబడిదారులకు పనికొచ్చింది తప్పించి వాటి వల్ల ఆస్తులు పెరిగినటువంటి వ్యక్తులు ఎవరు? దేశానికి ఎట్లు ఉపయోగపడ్డది? ఒక వైట్ పేపర్. ఇంత సంపద మేము థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా దేశాన్ని తీర్చిదిద్దడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటిని కూడా మేము అమ్మేస్తున్నాం అని చెప్పని అంటున్నారు. జిఎస్టీ ద్వారా ఇప్పటికీ 200 లక్షల కోట్లను ప్రజల నుంచి కలెక్ట్ చేసిరు. నువ్వు జస్ట్ నీకు వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఎప్పుడో దాని పరిధి ఎప్పుడో దాటిపోయింది. 200 లక్షలు నువ్వు కలెక్ట్ చేస్తుంటే ఎందుకు కాలే? అప్పుడు జిఎస్టీ వసూలు చేసినప్పుడే కావాలి కదా. జిఎస్టీ వసూలు చేసిన కొన్ని సంవత్సరాలకే కావాలి కదా, మరి ఎందుకు కాలే? కొన్ని సంవత్సరాలుగా నెలలో పట్టినే మరి వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా భారతదేశం కావాలి. మరి 200 లక్షల కోట్లు వసూలు చేసి వాటిని ఏ రకంగా ఖర్చు పెట్టిర్రు, ఎవరికి ఇచ్చిర్రు, దానివల్ల ఎవరి ఆస్తులు పెరిగినాయి, ఎవరి అభివృద్ధి జరిగిందో ఒకసారి చూపెట్టాలి. ఈ మధ్య కాలంలో చాలా అంటే అందరూ అరే అని అనుకున్నది ఆ కుమ్మర మల్లన్న జాతర. ఆ ఇన్సిడెంట్ వినుంటారు కదా మీరు. అది ఏమనిపించింది అది చూసినప్పుడు? అంటే సీఎం సొంత జిల్లా, హోంమంత్రి కూడా సీఎం గారే ఉన్నారు. అట్లాంటి ఆయన సొంత జిల్లాలో జరిగిన ఘటన ఈ రోజు వరకు న్యాయం అయితే జరగలే. వాళ్ళు చెప్తున్న దానికి వాళ్ళకైతే న్యాయం జరగలేదని ఆ పాప తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు ఏమనిపించింది? అది జరిగినప్పుడే ఆ ఘటన బయటకు వచ్చినప్పుడు వీళ్ళకి న్యాయం జరగదని అనుకున్నాం. అంటే ఈ రోజుకి ఎస్పీ ఏం చెప్తాడండి, 4 మీద మేము ఎఫ్ఐఆర్ చేసినాం, 3 పేర్లు చదువుతాడు, ఇంకొన్ని పేరు చదవడు. ఎఫ్ఐఆర్ ఎవరి మీద చేసినట్టు? మరి పేరు లేని ఎఫ్ఐఆర్ ఏంది? పేరు చెప్పాలి. ఈ పేరు ఏదో కన్ఫ్యూజ్ ఉన్నా అంటే పక్కకు పెడతాడు. ఆ తర్వాత మిగతా వాళ్ళు పరారీలు ఉన్నా అంటారు. అరే పరారీలో ఉంటే దొరకరా? ఎన్ని రోజులు వెతుకుతారు? ఎన్ని రోజులు గాలింపు చర్యలు చేపడతారు? ఏమన్నా సముద్రంలో కొట్టుకొని పోయినరా, వాగులో కొట్టుకొని పోయినరా వాళ్ళు గాలింపు చేయడానికి? ఫోన్ దొరుకుతారు వాళ్ళని వీళ్ళే దాచిపెడతారు. వాళ్ళకి న్యాయం జరగదు. వీళ్ళకి ఇట్లా లొల్లిపెట్టి అలసిపోయి అప్పుడు అయ్యేటట్లేదు అని చెప్పి ఊకుంటారు. అంతే. అక్కడికే తీసుకొస్తాడు రేవంత్ రెడ్డి, పట్టించుకుంటలేడు అసలు ఇంతవరకు. దాని మీద ఇది తప్పు జరిగింది, ఇది దురదృష్టకరం అని చెప్పి ప్రభుత్వం తరపున ఎవరన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిర్రా? ఏదో పొన్నం ప్రభాకర్ ఏదో బీసీ మంత్రి అయినందుకు ఆయన ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఒక వార్త మాత్రం వచ్చింది. అది నిజంగా ఆయన బాధ్యత తీసుకొని ఇచ్చినటువంటి స్టేట్మెంటేనా? కాదు. సో వాళ్ళకి న్యాయం జరగదు. అక్కడ ఎమ్మెల్యేనే ఆ సామాజిక వర్గానికి రజక సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేనే ఎంత దుర్మార్గంగా మాట్లాడిండు. కాబట్టి వాళ్ళకు అది న్యాయం జరగదు. చూసినప్పుడు ఒకటే అనిపించింది, ఎప్పుడైతే బానిస మైండ్ సెట్ నుంచి మనం బయటకు వచ్చి స్వతహాగా మన వర్గాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీల నుండి ఒక నిజాయితీ గల నాయకత్వం అనేది బయటకు వచ్చినప్పుడు, ఈ వ్యవస్థను ప్రశ్నించగలిగినప్పుడు, ఆ నాయకత్వం ఒక రాజకీయ స్టాండ్ తీసుకున్నప్పుడు, డెఫినెట్గా ఒక ఆల్టర్నేట్ అనేది ఉద్భవించినప్పుడు అప్పుడు మనకు వాయిస్లు ఉంటాయి. అప్పుడు మనం ఇట్లాంటి అట్రాసిటీస్ రిపీట్ కాకుండా మనం వాటికి అడ్డుకట్ట వేయగలం అని చెప్పి అనిపించింది. అది వరదాకా ఇది జరుగుతూనే ఉంటాయి. ఇంతకంటే దారుణాలు కూడా జరగచ్చు, మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ కోసం అంటే కొట్లాడిన సంవత్సరాలు ఎక్కువ, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి సంవత్సరాలు అంటే 12 ఏళ్ళు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 12-12.5 ఏళ్ళు అవుతుంది. కానీ తెలంగాణ కోసం కొట్లాడిన సంవత్సరాలే ఎక్కువ. 12.5 ఏళ్ళ కంటే ఎక్కువ సంవత్సరాలు కొట్లాడినాం మనం. అంత కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఇప్పుడు
ఏమనిపిస్తుంది అంత కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణని చూస్తే ఇవాళ ఇప్పుడు జయసూర్య ఏమనుకుంటున్నాడు? అంతే, అది బాధే కదా, అది కదా. ఉమ్, ఇప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడాలి సూర్య, నువ్వు ఎందుకు పాట పాడాలంటే మీరు దాంట్లోనే సమాధానం ఉన్నది. అన్ని సంవత్సరాలు కొట్లాడినరు కదా మన కోసం. అంత కొట్లాడితే వచ్చినాక ఈ దొంగల పాలైనట్టు తెలంగాణ మొత్తం ఈ రోజు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల పాలు, దోపిడీదారుల పాలైపోతుంది తెలంగాణ. తెలంగాణ కదా, ప్రజల పాలు కావాలి కదా తెలంగాణ. ఎందుకు ఇట్లా ఒక్కని దగ్గరనే సంపద కేంద్రీకృతమై వాడు మాత్రమే సంపాదించుకుంటాడు, కొన్ని వర్గాలు మాత్రమే ఎందుకు తింటాను, కొన్ని వర్గాలకే వైద్యం అందుతుంది, విద్య అందుతుంది, కొన్ని వర్గాలు మాత్రమే ఎలైట్గా బతకగలుగుతున్నారు. అరే ఒక్కొక్కరు రోజువారీ ఒక రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి రోజువారీ ఖర్చే 1,00,000-2 లక్షలు. అంటే కింది స్థాయి రాజకీయ నాయకుడు పెద్దోంది అయితే 10 లక్షలు ఉంటుంది కావచ్చు. 10 లక్షలు ఇంకొకరికి గ్రామీణ ప్రాంతంలో ఒక ఆస్తి, ఒక ఎకరం భూమో లేకపోతే రోడ్డు మీద ఒక కమర్షియల్ ల్యాండో, ఒక గుంటో 2 గుంటలో కొనుక్కుంటే ఒకరి ఆస్తి, ఒక రోజువారీ ఖర్చు ఎంత వ్యత్యాసం, ఆర్థిక వ్యత్యాసం ఉన్నది. ఇది దేశవ్యాప్తంగా ఉండొచ్చు, కానీ తెలంగాణ పరిస్థితి వేరు కదా. తెలంగాణ బ్రతుకు కోసం, ఆకలి కోసం ఏడ్చినటువంటి ఈ అలసిపోయినటువంటి శరీరాలు ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా. మన పూర్వీకులు అందరూ తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు, అందులో బాధలు పడ్డ వాళ్ళు అందరూ కూడా వాళ్ళ అరే చదువుకున్నవానికి ఉద్యోగం రాదు, చదువుకుందామంటే అవకాశం లేదు. అట్లాంటి పరిస్థితుల నేపథ్యం నుంచి వచ్చి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉండి లేదు మన భవిష్యత్తులో ఎట్లా గింతే మన తర్వాత తరం యొక్క భవిష్యత్తునన్న మారాలని చెప్పి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ జీవితంలో ఒక విలువైన సమయాన్ని ఉద్యమం కోసం కేటాయించారు, ఆగమైపోయారు. అనేక కుటుంబాలు చెదిరిపోయినాయి, వలసలు వెళ్ళిపోయారు, దుర్మార్గమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. అట్లాంటిది వచ్చిన తర్వాత ఆ లక్ష్యాలు నెరవేరినాయా అని చెప్పానంటే అక్క మనకు కనబడేది ఈ మౌఖికమైనటువంటి స్వరూపం. అంటే బిల్డింగులు, రోడ్లు, డ్యాములు, వాటి కట్టడాలు ఇంతవరకే. అవి నీట్గా కనబడేటట్టు మీదికి వెళ్ళి పెయింట్ వేసుడు. ఒక్కసారి మనం గ్రామాలకు పోయి చూస్తే మాత్రం తెలంగాణ ఒక మేడిపండు అని అర్థమవుతుంది. గ్రామాలకు కంప్లీట్ గ్రామీణ ప్రాంతాలకు పోయి చూస్తే తెలంగాణ అనేది ఒక మేడిపండు అని అనుకుంటాం. అట్లే ఉన్నది ఇప్పుడు ఈరోజు పరిస్థితి. దానికి కారణం ఎవరు అని చెప్పానంటే పాలకులే కదా. ఎక్కడైనా పాలకులే అవుతారు. ఎన్నికలలో వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని అన్నారు. ఇప్పుడు 2.5 ఏండ్లైంది. 2 ఏళ్ళలో ఇస్తాము అన్నారు, 2.5 ఏండ్లైంది. 2.5 ఏండ్ల తర్వాత కూడా ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళ మీద లాఠీ చార్జీలు అవడు, ఈ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అనేది ముఖ్యంగా నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఎట్లా చూస్తారు? మొన్న నిరుద్యోగులను నెత్తి మీద పెట్టుకొని నిరుద్యోగుల వలన అసలు రేవంత్ రెడ్డి అధికారం లోపలికి వచ్చాడు. నిరుద్యోగులను మోసుకుంటూనే వచ్చిండు. నిరుద్యోగుల యొక్క శక్తి ఏంటంటే ప్రభుత్వాన్ని మార్చగలిగారు వాళ్ళు. పేపర్ లీకేజీ కొన్ని 2-3 ఇష్యూస్ జరిగినాయి కదా, వీటిని పట్టుకొని నిరుద్యోగుల సమస్యలను పట్టుకొని రేవంత్ రెడ్డి 10 జిల్లాలు తిరిగిండు. ఉమ్మడి తెలంగాణ లోపల ఉమ్మడి జిల్లాలన్నీ తిరిగిండు. నిరుద్యోగుల పేరు ప్రస్తావించినటువంటి మీటింగ్ లేదు. వాళ్ళని పెట్టుకొని వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఏమన్నాడు, వీళ్ళంతా బీఆర్ఎస్ గుండాలని చెప్పన్నాడు. ఒక మాటలో కొట్టిపడేసిండు. మనం చూసినాం కొంతమంది నిరుద్యోగుల తరపున నిలబడి రేవంత్ రెడ్డి కోసం పనిచేసిన వాళ్ళను కూడా మనం చూసినాం. వాళ్ళు ఎట్లా బాధపడి మీడియా ముంగట ఎట్లా ఏడిచిరు అనేది కూడా చూసినాం. సో ఇక్కడ నిరుద్యోగులను ఎంత మోసం చేసిండో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి అందరిని అట్లే మోసం చేసిండు. కాబట్టి ఇప్పుడు కొత్తగా వాళ్ళని చూస్తే బాధ అనిపించేది ఏం లేదు. మొదటి నుంచి వాళ్ళు ఎదురు చూసిర్రు, నమ్మిర్రు, ఇక అందరి లెక్కనే మోసపోయారు అంతే. తెలంగాణ సమాజం పోరాటం, మోసపోవడం ఇవి అలవాటు అయిపోయినాయి. కాంగ్రెస్ 2 ఏండ్ల పాలన, 2.5 ఏళ్ళు దగ్గరగా వస్తుంది. 2 ఏండ్ల పాలనని చూస్తే ఏమనిపిస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? ఏం అనిపించడానికి ఏమన్నా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక మౌలికమైనటువంటి నిర్ణయమో మార్పు ఏదైనా జరిగితే ఏదైనా అనిపిస్తుంది. ఏం లేదు. మనం ఇంతమందే మాట్లాడుకున్నట్టు ఆయన వ్యాపారం ఎంత మంచి చేయాలో అంత మంచి చేసుకుంటున్నాడు. ఆయన మూసి ప్రాజెక్ట్ అంటున్నాడు, మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ అంతా ఆయన అనుచర వర్గంతో కనిపిస్తూ ఉన్నాడు. సో వాళ్ళ సామాజిక వర్గానికి, వాళ్ళ వ్యాపారానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటాడు మంచిగా రేవంత్ రెడ్డి. 3 సంవత్సరాలు కూడా ఆయన అదే చేస్తాడని కూడా అనిపిస్తుంది. ప్రశ్న ఉత్పన్నం కానంత వరకు, ప్రజలు తిరగబడనంత వరకు కూడా నాయకులు బతుకుతారు. ఎప్పుడైతే ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుందో, ప్రజలు తిరగబడతారో, ప్రజలకు తిరుగుబాటు రానంత వరకే. నువ్వు వ్యవస్థలు నాశనం చేసుకుంటా పోకుండా
నేను చాలా వ్యూహాత్మకంగా ప్రజల్ని ప్రశ్నించే గొంతులను నేను ఎదగనీయకుండా చేస్తాను, నొక్కి పెట్టే ప్రయత్నం చేస్తా అని చెప్పి వాళ్ళు ఎన్ని వ్యూహాలు వేసినా కానీ ఏదో ఒక రూపం లోపల తిరుగుబాటు అనేది పుడుతుంది, ఖచ్చితంగా వాళ్ళను కూలుస్తుంది. తిరుగుబాటు వస్తుంది, కూలుస్తుంది అని మీరు అంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా అంటున్నారు కదా. ప్రతి ఒక్కరు అట్లా వాళ్ళు అట్లా ఊహించుకోవడంలో తప్పలేదు కదా, వాళ్ళు ఆకాంక్షించుకుంటున్నారు అట్లా. అంటే తీవ్రంగా రేవంత్ రెడ్డి పోయి అక్కడ బజారు నిలబడితే కొట్టే అంత స్థాయి వ్యతిరేకత ఇంకా రాలేదు కదా, వస్తుంది. ఆయన వచ్చే తవ్వలనే ఉన్నాడు, భూదాన్ లోలి కావచ్చు, మూసీ కావచ్చు, ఆయన వచ్చే తవ్వలనే పోతాడు. సో ప్రతి దానికి ఒక పీక్ స్టేజ్ ఉంటుంది. మన తెలంగాణ ఉద్యమానికి ఉన్నట్టు ప్రజలు తిరుగుబాటు రావడానికి కూడా ఒక పీక్ స్టేజ్ ఉంటుంది. ఆ పీక్ స్టేజ్ వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యేగా కూడా గెలవనేమో అనే స్థాయికి ప్రజలు తీసుకుపోతారు. 10 సంవత్సరాలు సీఎం కాదు కానీ ఇంకా విధానం మార్చుకుంటే ఏమైనా ఉండొచ్చు. ఏ నాయకునికైనా, అది ఏ పార్టీ అయినా అట్లా ఎవరు మార్చుకుంటే గింత లొల్లి అవసరం లేదు, ఇంతమంది నాసొంటిది వాళ్ళు పుట్టుకొచ్చే అవసరం కూడా ఉండదు. ప్రజలు చూస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా వాళ్ళ ఉద్దేశాలు మార్చుకోరు, అంతే. వన్స్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత రాజ్య స్వభావానికి వాళ్ళు లోన్ అవుతారు, అది మా గట్టి విశ్వాసం.